ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మన పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. పురాతనపు జ్ఞానాలు ప్రతిధ్వనించే చోటు మన ఇతిహాసాల పాడ్కాస్ట్. ఈరోజు ఇది మన 21వ ఎపిసోడ్ అండి. ఈ రోజు మనం ద్రౌపదీ దేవి యొక్క పవిత్ర వివాహ కర్మకాండలోకి అడుగు పెడుతున్నాం. ఇక ముందుకెళ్దామండి. పాండవులు పంచాల రాజ్యం వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. మనం అక్కడ ఆపేశాం కదా కిందటి ఎపిసోడ్లో, అక్కడ నుంచి ముందుకెళ్దాము. సో అడవులు, గ్రామాలు దాటుతూ వెళ్తూ ఉంటారు. మార్గమధ్యంలో వారు ఏం గమనిస్తారంటే అనేక మంది బ్రాహ్మణులు కూడా అదే దిశగా వెళ్తూ ఉంటారు. ఆ బ్రాహ్మణులు పాండవులను చూసి చాలా ఆశ్చర్యంతో అడుగుతారు, మీరు ఎవరు, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పేసి అడుగుతారు. సో పాండవులకి పాండవుల నిజస్వరూపం ఇంకా అప్పటికి ఎవరికి తెలియదు కదండి. వాళ్ళు మన నిజస్వరూపాన్ని అందరికీ తెలియకూడదు అన్న ఉద్దేశంతో ఏమంటారంటే, మేము ఏకచక్రపురం నుండి వచ్చిన బ్రాహ్మణులము అని చెప్తారు. ఇది విన్న బ్రాహ్మణులు ఎంతో సంతోషంతో మాట్లాడతారు. పంచాల దేశంలో ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది. పంచాల రాజు ద్రుపదుడు యొక్క కుమార్తె ద్రౌపదీ దేవి యొక్క స్వయంవరం జరుగుతోంది. ఆమె అందం మాటల్లో చెప్పలేనంత గొప్పది. ఆమెను వివాహం చేసుకోవాలనే ఆశతో ప్రపంచం నలుమూలల నుంచి రాజులు, యువరాజులు, మహావీరులు వస్తున్నారు అని చెప్పేసి స్వయంవరంలో ఏమవుతుందంటే, క్షత్రియ రాజులు బ్రాహ్మణులకు అపారమైన దాన ధర్మాలు కూడా చేస్తారు. సో మీరు మాతో పాటు వస్తే మంచిది, మంచి అవకాశం. దానం పొందడమే కాకుండా ఒక అపూర్వమైన సంఘటన కూడా ఒక సంఘటనను ప్రత్యక్షంగా చూడవచ్చు అని చెప్తారు. పాండవులు వాళ్ళతో పాటు బయలుదేరుతుంటారు. సో వారి దివ్య కాంతిని, శరీర బలాన్ని చూసిన బ్రాహ్మణులు ఆశ్చర్యంతో ఇలా అంటారు అన్నట్టు, మీరు సాధారణ బ్రాహ్మణుల్లా కనిపించడం లేదు. మీలో ఎవరినైనా ద్రౌపది తన భర్తగా ఎంచుకునే ఆశ్చర్యం ఏం లేదులే అని నవ్వుకుంటుంటారు అన్నట్టు. వాళ్ళు అంటే అలా బలిష్టంగా ఉంటారు కదా అని చెప్పేసి అలా నవ్వుకుంటారు. వాళ్ళకి అసలు విషయం తెలియదు కదా. సో ఆ మాటలు విని పాండవులు చిరునవ్వు నవ్వుకుంటుంటారు. బ్రాహ్మణులతో కలిసి వారు పంచాల రాజ్యం వైపు ప్రయాణం కొనసాగిస్తుంటారు. మార్గ మధ్యంలో వ్యాస మహర్షి మరోసారి ప్రత్యక్షమవుతాడండి. ఆయన పాండవులను చూసి, ధర్మమే మీకు కవచం, భయపడకండి, విధి మీ వైపే ఉంది అని ఆశీర్వదించి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంకా కొంతకాలానికి అలా ప్రయాణించిన తర్వాత పాండవులు పంచాల రాజ్యం చేరుకుంటారు. ఆ నగరం ఎంతో అద్భుతంగా ఉంది. అంటే అందులో ప్రవేశించిన పాండవులు కుంతీదేవితో కలిసి ఒక కుండలు చేసే అతని ఇంట్లో ఉంటారన్నట్టు, అక్కడ నివసిస్తారు. సో ఇదే సమయంలో పంచాల రాజు అయిన ద్రుపదుడు తన హృదయంలో ఒక రహస్యాన్ని దాచుకుంటాడు. మీకు ద్రుపదుడు గురించి ముందరే చెప్పాను కదా, ద్రుపదుడిని అర్జునుడు ఓడిస్తాడని. అప్పటి నుంచి తనకు అర్జునుని పరాక్రమం మీద మక్కువ ఎక్కువ. సో అతనికి అప్పటి నుంచి ఏముంటుందంటే, నా కుమార్తె ద్రౌపదికి అర్జునుడే తగిన వరుడు అని. ద్రోణుడి మీద కోపం ఉంటుంది, ఎందుకంటే ద్రోణుడు చెప్తే అర్జునుడు వచ్చాడని. బట్ అర్జునుడు అంటే తనకి ఇష్టమే ఉంటుంది. సో అలా తగిన వరుడు అని తనకు ముందే మనసులో ఉంటుంది. ఎందుకంటే తన అపూర్వమైన విలువిద్య, శక్తి, ధైర్యం ద్రుపదుడికి చాలా బాగా తెలుసు కదా, అందుకే. సో అతడు ఒక పరీక్షను ఏర్పాటు చేస్తాడు. అర్జునుని పరాక్రమాలకు ధీటుగా ఒక పరీక్షను ఏర్పాటు చేస్తాడు. ఏంటంటే అతను ఒక కఠినమైన విల్లును తయారు చేయిస్తాడు. ఆ విల్లు సాధారణ మనుషులు ఎక్కువ పెట్టలేను, అంత గట్టిగా ఉంటుంది. అండ్ అదే విధంగా ఒక చేపను పైకప్పుకు వేలాడదీసి దాని ముందు తిరుగుతున్న చక్రం ఒకటి ఏర్పాటు చేస్తారు. అంటే పైన చేప వేలాడుతుంది, ఇలా ఒక చక్రం కూడా ఉంటుంది అన్నట్టు. ఆ చేపను కేవలం ప్రతిబింబం ద్వారా చూసి బాణంతో ఛేదించాలి. అంటే కింద ఒక వాటర్ ఉంటుందండి, ఏమంటారు, ఒక పాండ్ లాగా ఉంటుంది. సో ఆ నీళ్లలో చేప ప్రతిబింబం చూసి ఆ రౌండ్ చక్రం ఉంటుంది కదా, అందులోంచి బాణం వదలాలి. అది పరీక్ష. సో అప్పుడు ఏం చెప్తాడంటే, ఈ విల్లును ఎవరైతే ఎక్కించి ఆ చేపను ఛేదించిన వాడే నా కుమార్తె ద్రౌపదిని వివాహం చేసుకుంటాడని చెప్పేసి చెప్తాడు. ఇలా స్వయంవరం ప్రకటించబడుతుంది. అండ్ మహా స్వయంవర సభ అండి అది. ఒక విశాలమైన సభా మండపము, చుట్టూ 7 అంతస్తుల ప్రాసాదాలు, గోడలు అన్ని ఏర్పాటవుతాయి. ప్రపంచ నలుమూలల నుంచి రాజులు, యువరాజులు, మహావీరులు వస్తారు. అందులో దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, అశ్వత్థామ, విరాటుడు, శశిపాలుడు వీళ్ళందరూ కూడా వస్తారు. కృష్ణుని కుమారులు కూడా వస్తారు అక్కడ. సో పండగ 15 రోజుల పాటు కొనసాగింది. ఎందుకంటే రాగానే వాళ్ళు స్వయంవరం అని పెట్టరు కదండి, వాళ్ళకి విడిద ఏర్పాట్లు అన్ని చేసి ఒక రోజు నిర్ణయించి అప్పుడు కదా పిలుస్తారు. సో అదే విధంగా చాలా గొప్ప సంబరాలతో ఉంటుంది. అండ్ ఒక రోజు ఇంకా స్వయంవరం చేసే రోజు వస్తుంది. ద్రౌపదీదేవి చక్కగా స్నానం చేసి ఎంతో అందమైన వస్త్రాలు ధరించి విలువైన ఆభరణాలతో అలంకరించుకుని ఒక చేతిలో వనమాల పట్టుకుని ప్రవేశిస్తుంది సభలోకి.
ఆమె అందాన్ని చూసి వాళ్ళంతా నిశ్చేష్టులయ్యారట. సభ అంతా నిశ్శబ్దమైపోతుంది. దృష్టద్యుమ్నుడు అంటే ద్రౌపదికి అన్న కదండి. సో తను వచ్చి చేతిని పట్టుకుని సభలో ఉన్న రాజుల పేర్లు, వారి వీరత్వాన్ని అంతా చదివి వినిపిస్తాడు. ఎందుకంటే ద్రౌపది దేవికి తెలియాలి కదా ఎవరెవరు వచ్చారని. సో అలా అంతా చేస్తూ ఉంటారు. ఇంకా అది ప్రకటిస్తారన్నట్టు, ఎవరైతే విల్లును సంధిస్తారో వాళ్లే మా సోదరుని పెళ్లి చేసుకోవాలి అని. ఇంకా రాజులు అందరూ ఆమె అందం చూసి ఎంతో ముగ్ధులైపోయి వచ్చి వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో అందరూ వస్తారు. ఎవ్వరు కూడా విల్లును సంధించలేకపోతారు. కొందరు నేలపై పడిపోతారు, అలసటతో పడిపోతారు. ఇంకా ఎవరు ఏం చేయలేరు, అందరూ వస్తారు అన్నట్టు. ఈవెన్ దుర్యోధనుడు వీళ్ళందరూ వస్తారు, ఏమీ అవదు. తర్వాత కర్ణుడు వస్తాడు. అప్పుడు కర్ణుడు ముందుకు వస్తాడు అందరి తర్వాత. అతడు విల్లుని ఎక్కించి లక్ష్యాన్ని గమనించే లోపు ద్రౌపదీదేవి గట్టిగా ఇలా అంటుంది, సూతపుత్రుడిని నేను భర్తగా స్వీకరించను అని చెప్పేస్తుంది. ఆ అవమానంతో మండిపోయిన కర్ణుడు విల్లును విసిరేసి వెళ్ళిపోతాడు. అర్జునుడి విజయం చూసి బ్రాహ్మణుల అతను వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు బ్రాహ్మణుల మధ్య నుంచి ముందుకు వస్తుంటాడు. అప్పుడు అందరికి కంగారు పడతాడు, ఇదేంటి ఒక బ్రాహ్మణుడు వచ్చి సంధించడం ఏంటి, క్షత్రువులకు ఎవరికి అవ్వట్లేదని చెప్పి. తను శివుణ్ణి స్మరించి కృష్ణుని పాదాలపై మనస్సు నిలిపి ఒక్క క్షణంలో విల్లును సంధించి బాణం వదిలేస్తాడు. చేప నేలపై కూడా పడిపోతుంది. సభ అంతా హర్షధ్వానాలతో మారుమోగిపోతుంది. దేవతలు పూలవర్షం కురిపిస్తారు. కానీ మిగతా రాజుల క్షత్రియులు మాత్రం సంతోషంగా ఉండరు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు ఏంటి ఇలా చేయడం ఏంటి, మేము బ్రాహ్మణుని చంపేస్తామని చెప్పేసి వచ్చేస్తుంటారు యుద్ధానికి. అలా వాళ్ళందరూ వస్తుంటే భీముడు అర్జునుడు ఇద్దరు యుద్ధం చేస్తారు. ఆ భీముడేమో మన శల్యునితో యుద్ధం చేస్తుంటాడు, కర్ణుడేమో అర్జునుతో చేస్తుంటాడు. సో ఇలా రాజులందరూ మిగతా రాజులందరూ వెళ్ళిపోతారండి. వీళ్ళ యుద్ధం కొనసాగుతుంది. సో అర్జునుడు కర్ణుణ్ణి ఓడించినప్పుడు కర్ణుడు అప్పుడు అంటాడు, మహానుభావ మీరు అసలు ఎవరు అని చెప్పేసి, నాతో ధీటుగా పోరాడగల సత్తా అంటే ఆ పరాక్రమము అందరికీ ఉండదు అని. ఇంకా తనేమీ మాట్లాడాడు, నేను ఇంకా యుద్ధం చేయగలుగుతానని పరుషమైన మాటలు మాట్లాడేసి వచ్చేస్తాడు. సరే వాళ్ళు ఓడిపోతారు. ఇంకా అర్జునుడు భీముడు ద్రౌపదిని తీసుకుని మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేస్తారు, ఆ కుండాలు చేసి అతని దగ్గరికి. సో కుంతిదేవి ఏంటంటే తనకి ఇదంతా తెలియదు కదా, తను ఏం చెప్తుందంటే ఇవాళ ఏం తెచ్చారు అని అడిగి ఏమీ చూడకుండా, అంటే ద్వారం వైపు ఏమీ చూడకుండా తనే ఏమంటుందంటే మీరు తెచ్చిన దాన్ని అందరూ సమానంగా పంచుకోండి అని చెప్పేసి అంటుంది. ఎందుకంటేనండి ముందు వాళ్ళు భిక్ష తెచ్చినప్పుడు అదే సాంప్రదాయం కదా వాళ్ళకి, తల్లి ఏమి తెచ్చినా అందరికి సమానంగా పంచేది. సో అదే ఆ ఉద్దేశంతో అంటుంది. తను ధ్యాస ఎక్కడో ఉంటుంది అన్నట్టు తెలియదు తనకి. ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళకి ఏం అర్థం చేసుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే 5 కలిసి తీసుకోండి అని అంటారు కదా. అప్పుడు కుంతిదేవి ఆందోళనలో యుధిష్ఠిరుని వైపు చూసి ఇలా అంటుంది, నా మనస్సులో ఇది ఎప్పుడు లేదు, కానీ సత్యమే మోక్ష మార్గం, మర్మధర్మం. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏం చేయాలి నా మాట పోకుండా అని చెప్పేసి అడుగుతుంది. అర్థం అవ్వదు ఎవరికి. పాండవులు కూడా నిశ్శబ్దంగా నించుండిపోతారు. ద్రౌపదికి ఇంకా అర్థం కాదు. తను చాలా ఆశ్చర్యంగా పరిస్థితిని గమనిస్తూ నించుంటుంది అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఈ లోపు మన వ్యాసుడు వస్తాడండి అక్కడికి. వ్యాసుడు వచ్చి నేను అంటే అప్పుడు కథ మనం ఎంతవరకు చెప్పుకున్నాము, ద్రౌపది దేవి పూర్వ కథను మళ్ళీ గుర్తు చేస్తాడు వాళ్ళకు. వ్యాసుడు వచ్చి ఆ దివ్య ప్రకాశంతో తను ఆవిర్భవించి ఏం చెప్తాడంటే, మీకు పరమేశ్వరుడు వరం ఇచ్చానని చెప్పాను కదా, ఆ వరం ఏంటో ఇప్పుడు చెప్తాను. తన పూర్వజన్మను గుర్తు చేస్తూ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నీకు 5 భర్తలు ఉంటారు అని చెప్పేసి చెప్తాడు శివుడు. అప్పుడు తను ఆ కన్య, బ్రాహ్మణ కన్య ముందటి జన్మలో కంగారుగా అంటుంది, 5 వద్దు, నాకు ఒకరు చాలు, ఒక అర్హుడైన భర్త చాలు అంటుంది. కానీ పరమేశ్వరుడు ఏమంటాడంటే, నువ్వు 5 సార్లు వరం అడిగావు, అది మనస్ఫూర్తిగా అడిగావు, అందుకే నీ మాటలు అబద్ధం కాకుండా ఉండాలి. సో 5 భర్తలను నువ్వు స్వీకరించాల్సిందే, ఇది దైవ సంకల్పం అని చెప్తాడు అన్నట్టు. సో ఆ వరం ఆ విధంగా స్థిరపడుతుంది తనకి అని చెప్తాడు వ్యాసుడు. ఈ విధంగా అయింది కాబట్టి ఇది దైవ సంకల్పం అని. అప్పుడు కుంతిదేవి, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, ద్రౌపది అందరూ ఆ దివ్య నియమాన్ని కూడా అంగీకరిస్తారండి. ఇంతవరకు మనం ఇక్కడ ఆపేద్దాము, మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్ లో చేసుకుందాము ఇలా తర్వాత ఏం జరిగిందని. ప్రస్తుతానికి ఏంటంటే ఈ పాండవులందరూ వ్యాసుడు చెప్పిన దివ్య నిర్ణయాన్ని అంగీకరిస్తారు. మిగతా కథ మనం తర్వాత తెలుసుకుందామండి. సో ఇప్పుడు ఏంటంటే ఇది మన పాడ్కాస్ట్ కదా, మన వి పాడ్కాస్ట్, పురాణ జ్ఞానాలు ప్రతిధ్వనించే చోటు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఎపిసోడ్లో మనం కలుసుకుందామండి. ఓం నమః శివాయ.